మరుసటి రోజు నన్ను పక్షి జుగ్ను వాళ్ళ ఇంటి వైపు వెళ్తూ ఉంది. నన్ను ఎక్కడికెళ్తున్నావు? అరే, రోజంతా అటు ఇటు తిరుగుతూనే ఉంటావు. నువ్వు అలసిపోవట్లేదా? జుగ్ను అన్నయ్య, అమ్మ నాకు ఏదో ఒక పని చెప్పింది, అది చేయడం కోసమే వెళ్తున్నాను. అరే, మీ అమ్మ నీకు ఎప్పుడు పనులు చెప్తూనే ఉంటుంది. ఆమెకు నీ మీద కొంచెం జాలి కూడా కలగదు. అరే, అది చూడు, మీ నాన్న టోటు కూడా ఎగురుకుంటూ ఇటే వస్తున్నాడు. టోటు ఇద్దరి దగ్గరికి వచ్చి, ఓ జుగును, ఏం మాట్లాడుతున్నావు నన్నుతో? అరే, నీకు ఇంటి విషయాలు అసలు తెలియనే లేవు. నీకు ఈ విషయం తెలుసా? నీ భార్య ఈ చిన్ని నన్నీ పైన ఎన్ని అత్యాచారాలు చేస్తోందో. దాని కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం ప్రారంభించాయి. మళ్ళీ టోటోని హత్తుకుంటుంది. సోదరా జుగును, నాకు తెలుసు నా ఇంట్లో ఏం జరుగుతోంది అని. కానీ నన్నుకి ఒక అమ్మ అవసరం ఉంది. అందుకే నేను నైనీని పెళ్లి చేసుకున్నా. కానీ నాకేం తెలుసు నన్నుతో ఇలా ప్రవర్తిస్తుంది తను అని. ముందైతే నేను తన సొంత కూతుర్లా చూసుకుంటానని చెప్పింది. కానీ ఇప్పుడు తను మారిపోయింది. ఇప్పుడు నువ్వు చెప్పు, నన్ను ఏం చేయమంటావు? సోదరా చూడు, తప్పు చేసే ప్రతి వాళ్ళకి ఒక గుణపాఠం నేర్పించాల్సి ఉంది. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు తప్పు చేస్తున్నారు అని. నువ్వు చెప్పింది బానే ఉంది. కానీ నైనీతో నేను ఏం చేయాలి తను తప్పు చేయకుండా ఉండాలి అంటే? విను, ఒక పద్ధతి ఉంది. నా స్నేహితుడి కూతురు మధు అచ్చం నీ నన్నులాగానే ఉంటుంది. కానీ తను నన్నులాగా అమాయకురాలు కాదు, చాలా తెలివైంది. ఇంకా మాయలు కూడా తెలుసు తనకి. నాకు తెలిసి తనైతే నీ భార్యకి పాఠం నేర్పిస్తుంది. నువ్వు కొన్ని రోజులు నన్ను నీ మధు ఇంటికి పంపించు, ఇంకా మధుని ఇక్కడికి తీసుకురా. తర్వాత నువ్వు కొన్ని రోజులు బయటకు వెళ్ళడానికి పని ఏదైనా చూసుకో. అలాగే సోదరా, నువ్వు సరిగ్గా చెప్పావు.